శంకరం చేతిలో రావుగారు ఓడిపోయారు. వాళ్ళ ఆటను చూస్తూ కూర్చున్న జనార్దనం, అంకుల్, ఇంతవరకు ఎవరి చేతిలోనూ ఓడిపోయి ఎరుగరు అన్నాడు నవ్వుతూ. రియల్లీ గ్రేట్ ఇన్సల్ట్, ఎడం చేత్తో పైపు నోట్లో పెట్టుకుంటూ అన్నారు రావుగారు. శంకరం చిన్నగా నవ్వాడు. ఇన్సల్ట్కేముంది, ఆటన తర్వాత ఒకరికి గెలుపు ఒకరికి ఓటమి తప్పదు కదా. ఎస్ ఎస్, రావుగారు తల పంకిస్తూ అన్నారు. శంకరం చేతి వాచి చూసుకుంటూ 9:30, పోదామా జనార్దనం అని అడిగాడు. మీల్స్ తీసుకుని వెళుదురుగాని, రావుగారు అన్నారు. శంకరం ఇబ్బందిగా ముఖం పెట్టాడు. జనార్దనం నవ్వుతూ, తప్పదు శంకరం, అసలు సండే ఈవినింగ్స్ ఇక్కడికి భోజనానికే వస్తాను. ఎందుకంటే ఆదివారం సాయంత్రం కోమలి స్వయంగా వంట చేస్తుంది, అందుకని అంటున్నంతలో కోమలొచ్చింది. మామయ్య గారు సరిగ్గా 9:30కి భోజనానికి రావచ్చు అంది. అక్కడున్న కాసేపట్లోనే గ్రహించాడు శంకరం, అన్ని పనులు టైం ప్రకారం జరిగిపోతాయని. ఎంతైనా మిలిటరీ ఆఫీసర్ ఇల్లు అనుకున్నాడు. మీరు కూడా లేవండి అంది శంకరంతో. మీకు చాలా శ్రమ, మొహమాటంగా అన్నాడు శంకరం. భలే వారే, శ్రమేముంది, మీకోసం స్పెషల్గా ఏ ప్రయత్నమూ లేదు, అంతా మా కోసం చేసుకున్నదే. డాక్టర్ అయిన కోమలకి అందరితోటి నవ్వుతూ నమ్రతగా మాట్లాడడం బాగా అలవాటు. డాక్టర్ కృష్ణ, కోమలి, రావుగారు, జనార్దనం, శంకరం, కోమలి పిల్లలు అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. డాక్టర్ కృష్ణని అప్పుడే పరిచయం చేశాడు శంకరంకి జనార్దనం. మరో కుర్చీ ఖాళీగా ఉంది. అరే, తనని పిలవడం మర్చిపోయాను హేమ, వెళ్ళి ఆంటీని కూడా పిలుచుకురా భోజనానికి అంది కోమలి తన కూతురుతో. హేమ కుర్చీ దిగి లేడిలా పరిగెత్తింది. భవానీ అక్కడకు వచ్చినప్పటి నుండి ప్రత్యేకంగా ఒక గది ఇచ్చారు. భవానీ ఆ గదిలో కూర్చునుంది. ఆంటీ, మమ్మీ భోజనానికి పిలుస్తోందిరా అంటూ హేమ భవానీ చేయి పుచ్చుకుంది. భవానీ గదిలోంచి ముందు హాల్లోకొచ్చి ఆ తర్వాత మధ్యన వరండా దాటి డైనింగ్ రూంలోకి రావాలి. డైనింగ్ రూమ్ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అంతవరకు ఏదో ఆలోచిస్తున్నట్లు తలంచుకుని కూర్చున్న శంకరం అనుకోకుండా తలెత్తి అలవోకగా ఆ గుమ్మం వైపు చూశాడు. అంతే, తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. నిలువున షాక్ తగిలినట్లయింది శంకరంకి. హేమ చెయ్యి ఆసరాగా లోపలకు అడుగుపెట్టింది భవానీ. శంకరం చైతన్యం తెచ్చుకుంటూ భవానీ అంటూ గట్టిగా అరిచాడు. తన చుట్టుపక్కల ఇంకా మనుషులున్నారని కూడా గుర్తించకుండా. ఆ అరుపుకి అందరూ ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూశారు. భవానీ అడుగు ముందుకు వేయబోయిందల్లా అక్కడే ఆగిపోయింది. హేమ ఏంటో అర్థంగాక చూస్తుండిపోయింది, కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. శంకరం కూర్చున్న చోటు నుంచి లేచి వేగంగా ముందుకు భవానీ దగ్గరకు వెళ్లి ఆమె చేయి పట్టుకుంటూ, భవానీ, ఆనందం దుఃఖం మిళితమైన స్వరంతో పిలిచాడు. ఆ కంఠం ఇట్టే ఆనవాలు కట్టింది భవానీ. మీరు మీరు ఆనందోద్వేగంతో భవానీకి మాట రాలేదు. అతని చేతిని ఆసరాగా పట్టుకుని ఆనుకొని నిలబడిపోయింది. ఈ సంఘటన అక్కడున్న ప్రేక్షకులందరికీ విస్మయం కలిగించింది. జనార్దనం కూడా అంతకుముందు అక్కడికి వచ్చినప్పుడు భవానీని 1-2 సార్లు చూశాడు. కోమలి ద్వారా ఆమె కథ విన్నాడు. అయితే శంకరమే ఆమెకు కాబోయే భర్త అని అతను ఊహించను కూడా లేదు. కోమలి ఆశ్చర్యం నుంచి తేరుకుని కుర్చీలోంచి లేచి, భవానీ, అతనికి నీ గది చూపెట్టు, మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, భోజనం గదికే పంపిస్తాను అంది. శంకరం ఆమె ఎందుకన్నదో గమనించి, సారీ, అందరం ఇక్కడే భోంచేద్దాం, తర్వాతే మాట్లాడుకుంటాం అన్నాడు శంకరం తిరిగొచ్చి కూర్చుంటూ. ఇంకా దిగ్భ్రమ నుంచి తేరుకుని భవానీ కలలోలా నడిచొచ్చి కూర్చుంది. అందరూ వంటామి వడ్డిస్తుంటే భోజనానికి ఉపక్రమించారు. శంకరానికి భవానీని చూడగానే మనసు దూది పింజిలా మారిపోయింది. ఆకలి ఎగిరిపోయింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. అతని పేరెప్పుడు భవానీ చెప్పలేదు, మనం అడగలేదు. ఇంకా అతను ఎప్పుడొస్తాడో అతని గురించి ఎలా వాకప్ చేసి భవానీ విషయం తేల్చాలనుకుంటున్నాం, కానీ కథలోలా జరిగిపోయింది. కోమలి నవ్వుతోంది. నిజమే, డాక్టర్ కృష్ణని మొత్తానికి వాళ్ళిద్దరినీ కలపడానికి నీకు తెలియకుండానే వారధవయ్యావురా జగన నవ్వుతూ జనార్దనంతో అన్నాడు. ఆ అమ్మాయి భవానీ ఎంతైనా అదృష్టవంతురాలివి. నా కారు కింద పడ్డం, ఇక్కడకు చేరడం, అతను అనుకోకుండా ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికొచ్చి నిన్ను కలుసుకోవడం, మీ ఇద్దరి సమాగమం మా ఇంట్లో కావడం మా అందరికీ ఆనందంగా ఉంది, రావుగారు అన్నారు. శంకరానికి ఆయన అన్న మాటల్లో కారు కింద పడ్డం అన్నదొకటే వినిపించింది. ముద్ద నోట్లో పెట్టుకుపోయిన వాడల్లా ఆగి ఆయనకేసి భావానికేసి మరిచి మరిచి చూశాడు. అప్పుడు అతనికి కనిపించింది పాపిటకు కిందగా అంగుళం పొడుగు మచ్చ. అది గమనించిన రావుగారు అతని భుజం మీద చేయి వేసి చిన్నగా తడుతూ, ప్రమాదమేమీ లేదోయ్ అంటూ భవానీ తన కారు కింద పడ్డం దగ్గర నుంచి అంతా చాలా క్లుప్తంగా చెప్పాడు. బై, ఇప్పుడు నువ్వు కంగారు పడవలసిందేమీ లేదు అన్నారు. థ్యాంక్ గాడ్, శంకరం మనసులోనే భగవంతుణ్ణి తలచుకున్నాడు. అందరూ భోజనాలు ముగించి లేచారు. భవానీ తన గదిలోకి వెళ్ళింది. వెనకే శంకరం వెళ్ళాడు. భవానీ అతని హృదయం మీద తలాంచి వెక్కి వెక్కి ఏడ్చేసింది.
అర్థం కాని బాధతో. ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన దుఃఖం కన్నీరుగా మారి శంకరం షర్టుని తడిపేసింది. శంకరం వదులుగా ఉన్న ఆమె జడలోనికి వేళ్లు పోనిచ్చి ఆమె తలపై తన చెక్కిలాంచి ఎంత బాధ పెట్టాను భవాని. పిచ్చిగా గొణుకుంటూ ఉండిపోయాడు చాలాసేపు. తర్వాత ఇద్దరి మధ్య ఎన్నో కబుర్లు. భానుమూర్తి ఇంట్లో మొదట ఎలా ఉంది, ఆ తర్వాత సరోజ ఎలా మారిపోయింది, తను ఆ ఇంట్లోంచి ఎలా బయటపడింది, అంతా దాచకుండా చెప్పింది అతనికి. అంతా విన్న శంకరం, నిజమే భవాని, వాళ్ళ మధ్య మన కారణంగా కలతలు రాకూడదు. కానీ నువ్విలా వచ్చేశాక భాను ఎంత బాధపడ్డాడో తెలుసా. సరోజ కూడా తన తప్పు తెలుసుకుంది. నువ్వు సాహసం చేసి వచ్చేశావు. అసలు ఎక్కడ ఉందామనుకున్నావు, ఎలా ఉందామనుకున్నావు? భగవంతుని ఆలయంలా నీకు ఇంట్లో ఆశ్రయం దొరికింది కాబట్టి సరిపోయింది గాని లేకుంటే నువ్విలా నాకు దక్కేదానివా? శంకరం చాలా మంద్రస్థాయిలో భవానీ చేసిన పనులో తప్పొప్పులు విశదంగా వివరించి చెబుతుంటే భవానీ మౌనంగా వింటుండిపోయింది. ఆ తర్వాత అతను విదేశంలో ఎలా గడిపింది, అక్కడి విశేషాలు అవి చెబుతుంటే ఆసక్తిగా ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసరికి తూర్పున జేగురు రంగు పులుముకుంది. శంకరం కిటికీలోంచి చూస్తూ, భవానీ, మన మాటల్లో కాలం ఎలా దొర్లిపోయిందో గమనించలేదు. అప్పుడే తూర్పున ప్రభాత పాల వెల్లులు ఉదయిస్తున్నాయి అన్నాడు. అతని కళ్ళు నిద్రలేమితో ఎర్రగా ఉన్న మనసు ఆహ్లాదకరంగా ఉంది. అయితే ఉదయకాంతులను చూశాను నేను తూర్పు దిక్కున, అంది భవానీ. ఎలాగా? మీ మాటల నేత్రాలతో. భవానీ ఆనందంగా పిలిచాడు శంకరం. ఉదయం కాఫీ అవి ముగించాక, భవానీ, నేను ప్రస్తుతం హోటల్లో రూమ్ తీసుకున్నాను, అక్కడికే వెళ్ళిపోదాం. తర్వాత నెమ్మది మీద ఇల్లు వెతుక్కోవచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడే ఉద్యోగం రావచ్చు. ఆ తర్వాతే నిన్ను డాక్టర్కైనా చూపించడం మన మ్యారేజ్ ప్రయత్నం. ముందు చాలా పనులున్నాయి. వస్తావా? వెళ్ళిపోదాం అన్నాడు శంకరం. వాళ్ళతో చెప్పండి, అంది భవానీ. శంకరం రావు గారితో ఆ విషయమై సంప్రదించడానికని ముందు హాల్లోకి వచ్చాడు గదిలోంచి. అక్కడ డాక్టర్ కృష్ణ న్యూస్ పేపర్ చూస్తూ కూర్చున్నాడు. అతను శంకరాన్ని చూస్తూనే, చూడండి శంకరం, భవానీని ఇంతకు ముందే ఏ డాక్టర్కైనా చూపించారా అని అడిగాడు, పేపర్ మడిచి పక్కన పడేస్తూ. సిగరెట్ పెట్టి లైటర్ అందుకొని తను సిగరెట్ తీసుకుని శంకరంకి కూడా ఆఫర్ చేశాడు కృష్ణ. శంకరం సిగరెట్ ముట్టించుకుని కూర్చుంటూ, లేదు అని అసలు భవానికి చూపు పోవడం, స్పెషలిస్ట్కి చూపించడం చెప్పాడు. అంత ఖచ్చితంగా చూపు రాదని చెప్పడానికి వీల్లేదు. ఒక్కో డాక్టరు ఒక్కో రకమైన పద్ధతిగా ఉంటారు వైద్యం విషయంలో. నా అభిప్రాయం ఏమిటంటే, ఈ ఊళ్ళోనే నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు. ఆయన ఐ స్పెషలిస్ట్. తను ఇటీవలే విదేశాలకు వెళ్లి ఐ ఆపరేషన్స్ లో ఏవో సులభ పద్ధతులు, ప్రత్యేక వైద్య విధానం తెలుసుకుని వచ్చారు. ఒకసారి ఆయనను మీట్ అవుతే బాగుంటుంది. అసలు మీరు రాకముందరే భవానీని ఆయనకు చూపిద్దామనుకున్నాను. కానీ మీ అభిప్రాయం, అంగీకారం కూడా కావాలి కదా, అందుకోసం ఆగాను. ఏమంటారు అన్నట్లు చూశాడు కృష్ణ శంకరం ముఖంలోకి. ఓకే, నేనే ఈ విషయంలో మీ సలహా తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు శంకరం ఆనందంగా. మరో పావు గంటకల్లా భవానీ, శంకరం, కృష్ణ అతని కారులో డాక్టర్ ఇంతియాబాజ్ క్లినిక్ వైపు సాగిపోయారు. వీళ్లు వెళ్లేసరికి డాక్టర్ ఏదో ఆపరేషన్ కేసులో ఉన్నట్లు తెలిసింది. ముగ్గురు వెయిట్ చేస్తూ కూర్చున్నారు. మరో అరగంట గడిచాక ఇంతియాబాజ్తో మాట్లాడడం కుదిరింది కృష్ణకి. డాక్టర్ భవానీని పరీక్షించాడు. అల్లాపై భారం వేసి ఆపరేట్ చేస్తాను. 99% చూపు వస్తుందనే చెప్పాడు. శంకరం ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మరుసటి రోజు ఆమెను తీసుకొచ్చి అడ్మిట్ చేయమన్నాడు. ముగ్గురు ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టారు. మధ్యలో అన్నాడు శంకరం, మిస్టర్ కృష్ణ, మీ ఆదరాభిమానాలకు ఎంతైనా సంతోషంగా ఉంది. మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నాకు భాష చాలడం లేదు. శంకరం మాట పూర్తి కాకుండానే, భలే వారే మీరు, నా దగ్గరంటే అన్నారు గాని మా ఫాదర్తో అనకండి, కేకలేస్తారు కూడా. అయినా పెద్దగా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు కృష్ణ. అది కాదు కృష్ణ, ఇప్పటికి భవానీ చాలా రోజులుగా మీ ఇంట్లో ఉంది. సాయంత్రమే నేను ఆమెను తీసుకువెళదాం అనుకుంటున్నాను. దట్స్ ఆల్ రైట్. ఎప్పటికైనా ఆమె మీతో వచ్చేదే. కానీ నేను అనేదేంటంటే, ఆమెకు ఆపరేషన్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. కోమలి, మా నాన్నగారి అభిప్రాయం కూడా అదే. మా ఇంట్లో ఉంటే మీకేం అబ్జెక్షన్ ఉండదు కదా. నో అబ్జెక్షన్. అంతకంటే ఏమీ అనలేకపోయాడు శంకరం. అభ్యంతరం చెప్పి కృష్ణ మంచి మనసును నొప్పించడం అతనికి ఇష్టం లేకపోయింది. ముగ్గురు ఇల్లు చేరారు. కృష్ణ డిస్పెన్సరీలోకి వెళ్ళాడు. భవానీ, శంకరం పైకి వెళ్లారు. మధ్యాహ్నం డైనింగ్ హాల్లో భోజనాల దగ్గర కృష్ణ అన్నాడు, నాన్న, ప్రసాద్ వస్తున్నాడట రేపు. ఉదయం లెటర్ రాశాడు. ఆహా, సెలవులేమన్నా ఉన్నాయట? లేదు, తనకేం మనల్ని చూడాలనుందట. సెలవు పెట్టి వస్తున్నట్లు రాశాడు. అయితే నజీర్తో చెప్పు, ఉదయమే స్టేషన్కి కారు తీసుకువెళ్ళమని అన్నారాయన. అలాగే అంటూ భోజనం ముగించి వెళ్ళిపోయాడు కృష్ణ.
మిమ్మల్ని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేడండి అంది కోమలి మామగారితో. అవునమ్మా, వాడిని చూడందే నాకు తోచదు. ఒక్కొక్క కళతో ఒక్కో అనుబంధం అలా పెనవేసుకుపోతుంది. తప్పించుకుందామన్నా సాధ్యం కాదు అని శంకరంతో ప్రసాద్ ఎవరో తెలుసటోయ్ అని అడిగారు. శంకరం తెలియనట్లు తలూపాడు. అయితే చెబుతాను విను. అసలు మాణిక్యాలు మట్టిలోనే కదా పుట్టేది. ఆ మాణిక్యాలను మెరుగు పెడితే ఎంత దేదీప్యమానంగా ప్రకాశిస్తాయో ప్రసాద్ని చూస్తే తెలుస్తుంది. ఎక్కడ పుట్టాడో ఎక్కడి నుంచొచ్చాడో తెలీదు. అతనికప్పుడు 10 సంవత్సరాలుంటాయి. వీధి గుమ్మంలో అడుక్కుంటానికొచ్చి నిలబడ్డాడు. ఒరేయ్, మనిషివి చూస్తే బాగున్నావు, ఏదైనా పని చేసుకోరాదా? ఈ యాచకృతి దేనికిరా అని అన్నాను. ఏదైనా పని పెంచండి చేస్తాను అన్నాడు. సరేని ఇంట్లోనే వాణ్ణి పనికి పెట్టాను. రాత్రులు అందరికీ పక్కలు వేయడం, పగలు బజారు పని చేయడం, నాకేది కావలిస్తే అది అందించడం, ఎప్పుడూ గోడలు కిటికీలు తలుపులు నీట్గా ఉండేలా చూడడం వాడి పని. అప్పుడు కృష్ణ తల్లి కూడా ఉండేది. పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, చెప్పిన మాట వినకపోయినా నేనసలే మిలిటరీ మనిషిని, రివాల్వర్తో పేల్చేస్తాను జాగ్రత్త అని బెదిరించాను. అలా చెబుతూ రావుగారు నవ్వేశారు. శంకరానికి కూడా నవ్వొచ్చింది. సరే, వాడేమో చాలా ఇన్నోసెంట్గా ఉండేవాడు. చెప్పిన పనల్లా తూచా తప్పకుండా చేస్తూ నా మనసుని ఆకట్టుకున్నాడు. అప్పుడు కృష్ణ చదువుతుండేవాడు. వాడు చదువుతుండడం చూసి, బాబుగారు, నాకు చదువు చెబుతారా అడుగుతున్నాడు ఓ రోజు కృష్ణని. వాడి గొంతులోని కుతూహలాన్ని, మనసులోని కోరికకు ఆశ్చర్యపోయి, నిజంగా చదువుకుంటావేంట్రా అని అడిగాను. చదువుకుంటానన్నాడు. అసలు ఆ కోరిక వాళ్ళలో కలగడమే గొప్పగా తోచింది నాకు. అందుకని కృష్ణకు పెట్టిన ట్యూటర్ని ప్రసాద్కి కూడా చెప్పమని నియమించాను. చదువులో వాడి తెలివి అమోఘం. అందుకే ఒకటి తర్వాత ఒకటిగా అన్ని పరీక్షలు పాస్ అయ్యాడు. వాడలా పాస్ అవుతుంటే వాడిని ఇంకా ఇంకా చదివించాలనిపించింది నాకు. అందుకని ఇంటి పనులన్నీ మానిపించాను వాడి చేత. వాడు బిఏ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు. తర్వాత వాడి ఉత్సాహం నా ఉత్సాహం కలిపి వాడు ఎంఏ పాస్ అయ్యాడు. ఇప్పుడు పూనాలో డిఫెన్స్లో బాధ్యత గల ఉద్యోగి. జీతం కూడా ఎక్కువే. నిజంగా వాడు ఆ రోజున నేను చదువుకుంటాననకపోతే అలా మట్టిలోనే ఉండిపోయేవాడు. ఈ రోజున వాడిని చూస్తే నాకెంత గర్వంగా ఉంటుందో. వాడికి నేనంటే అంత ప్రాణం, అంత నమ్రత. ఎక్కడో ఉన్న ప్రసాద్ని తలుచుకుని మురిసిపోతూ గుబురు మీసాల చాటున ముసిముసి నవ్వులు నవ్వుకోవడం శంకరం గమనించాడు. ప్రసాదు కథ విన్న శంకరం ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. భవానీ, కోమలి అప్పటికి లేచి వెళ్లిపోయి చాలాసేపయింది. వాళ్ళిద్దరే కూర్చునున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. ఏంటోయ్ ఆలోచిస్తున్నావు? మౌనంగా కూర్చున్న శంకరాన్ని అడిగారాయన. అబ్బే, ఏం లేదండి. ప్రసాదు ఇక్కడికి ఎక్కడి నుండొచ్చాడు? చెప్పలేదు, నేను అడగలేదు. మా ఇంటికి రాకముందు అసలు అల్లరి చిల్లరగా తిరిగేవాడనుకుంటాను అంటూ లేచారాయన. శంకరం కూడా లేచాడు. మర్నాడు ఉదయం శంకరం స్నానం ముగించి వచ్చేసరికి రావుగారు ఒక వ్యక్తిని, శంకరం, ఇతనేనోయ్ ప్రసాదు అంటూ పరిచయం చేశారు. మంచి ఒడ్డు, పొడవుగా ఉన్నాడతను. గుండ్రని ముఖంలో పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, కోటేరు లాంటి ముక్కు, చక్కగా సంరక్షణ చేస్తున్నట్టున్న మీసకట్టు. మంచి బలంగా, అందంగా ఉన్నాడతను. అతని కళ్ళు చూస్తుంటే శంకరానికి హఠాత్తుగా భవాని కనుదోయి గుర్తుకొచ్చింది. అతనిలో ఉన్న అనుమానం మరింత అధికమైంది. రావుగారు ఇద్దరినీ పరిచయం చేసి స్నానానికని లోపలికి వెళ్ళిపోయారు. శంకరం, ప్రసాదు హాల్లోనే కూర్చున్నారు. మీరిప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగాడు ప్రసాదు శంకరాన్ని. శంకరం చెప్పాడు. తర్వాత మీ గురించి రావుగారంతా చెప్పారు. గొప్పవాళ్ళందరూ మీలా కష్టపడి పైకొచ్చిన వారే. మీరు అలాంటి వారే అయితే నాకు సందేహం వస్తోంది మిమ్మల్ని చూస్తుంటే. మీకు అభ్యంతరం లేకపోతే నేనొకటి అడుగుతాను, చెబుతారా? ప్రసాదు అతని వంక ఆశ్చర్యంగా చూశాడు. అడగండి. అసలు ఈ ఊరికి మీరెక్కడి నుంచి వచ్చారు? శంకరం మెల్లగా అడిగాడు. ఎందుకా విషయాలన్నీ? ప్రసాదు అనుమానంగా చూస్తూ అడిగాడు. నిజమే, ఇది నాకు అనవసర విషయమే అయినా అడుగుతున్నాను. మీదే రాజమండ్రి అనుకుంటాను. తెల్లబోయి చూశాడతను. మీ నాన్నగారి పేరు నీలకంఠం గారు. మీరు చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. మీకో చెల్లెలుండేది. శంకరం మాట పూర్తి కాకుండానే, ఇంతకీ మీరెవరు? మ్లానవదనంతో హీనస్వరంతో అడిగాడు ప్రసాదు. అయితే నేను ఊహించింది నిజమే. మీ ఇంటి పక్కన ఒక మేడ ఉండేది. ప్రసాదు ఆలోచిస్తున్నట్లుగా ముఖం పెట్టాడు. అవును, ఆ మేడలో ఎర్రగా పొట్టిగా లావుగా ఉన్నామే ఒకరుండేవారు. ఆవిడ పేరు ఏదో ఉంది. సుభద్రమ్మ. ఎస్, కరెక్ట్. నేను భవాని సుభద్రత్తయ్య అని పిలిచేవాళ్ళం. ఎంతకీ మీరు? ఆవిడ కొడుకుని. నిజంగా? అయితే మా నాన్నగారు వాళ్ళు అక్కడే ఉన్నారా? కులాసాగా ఉన్నారా? మా చెల్లెలెలా ఉంది? ప్రసాదు ముందుకు వంగి ఆత్రంగా అడిగాడు. శంకరం అతని వంక నిదానించి చూశాడో క్షణం. మీలో మీ నాన్నగారి క్షేమం తెలుసుకోవాలని ఇంత ఆతృతుంది కదా. ఇన్నాళ్ళు వారిని చూడ్డానికి మీరెందుకు రాలేదు? ప్రసాదు ముఖం నల్లగా మాడిపోయింది. అతని కళ్ళల్లో నీటి పొరలు కదలాడ్డం శంకరం దృష్టిని దాటిపోలేదు.
ప్రసాద్ వెనక్కి వాలి ఎందుకు రాలేదంటే ఏం చెప్పను. ఆ ఇంట్లో ఉన్ననాళ్ళు నరకం చూశాను. నాన్న చెల్లెలు గుర్తున్నా చూడాలన్నా నాలో మమతని చంపుకున్నాను. తిరిగి అక్కడికి రాలేకపోయాను. ఉహుం, రావాలనిపించలేదు. మీ బాధ నాకు అర్థమైంది. అయితే మనుషులెప్పుడూ ఒకలానే ఉండరు. ఇప్పుడు మీ పినతల్లిగారు మిమ్మల్ని చూస్తే ఆనందిస్తారు. ముఖ్యంగా మీ నాన్నగారు మీరలా వెళ్ళిపోవడంతో ఆయన మానసికంగా ఎంత బాధపడుతున్నారో. మీ మాటలు వింటుంటే మా ఇంటి గురించి మీకంతా తెలిసినట్లుంది. మా చెల్లెలు ఎలా ఉంది? ఈసరికే పెద్దదయ్యే ఉంటుంది. పెళ్ళయిందా దానికి? ఆ నరకంలో అదెన్ని బాధలు పడిందో. భావానికి వివాహం నిశ్చయమైంది. ఇంకా కాలేదు. నిజం. ఏ ఊరిస్తున్నారు? ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? చాలా ఆదుర్దాగా సంతోషంగా అడిగాడు. ఆ అబ్బాయిది ఈ ఊరే. అతను ఇంజనీరు. కొద్ది రోజుల్లో వివాహం కావచ్చు. ప్రస్తుతం భవానీ ఇక్కడే ఉంది. అతని ముఖంలోకి చూస్తూ అన్నాడు శంకరం. ఈ మాట వింటూనే నిజమా? ఈ ఊర్లోనే ఉందా? ఎక్కడుంది? చూసొద్దాం పదండి అంటూ స్ప్రింగు తన్నినట్లు లేచి నుంచున్నాడు ఉత్సాహంగా ప్రసాదు. శంకరం నవ్వాడు. కూర్చోండి ముందు. నాకు తెలియక అడుగుతాను. మీ వాళ్ళని చూడాలనే ఆతృతని ఇన్నాళ్ళు ఎలా అణిచిపెట్టారో ఆశ్చర్యంగా ఉంది. కూర్చోండి అంటూ శంకరం గబగబా భవానీ గదిలోకి వెళ్ళాడు. భవానీ కిటికీ దగ్గర నుంచుని తలదూకుంటోంది. భవానీ, నీకో శుభవార్త. నీకో వ్యక్తిని పరిచయం చేస్తాను. నీకు ప్రియాతి ప్రియమైన వ్యక్తి. ఏమిస్తావు నాకు? భవానీ మాట్లాడలేదు. జడపాయలు చిక్కు తీసుకుంటోంది. ఏమోయ్ మాట్లాడవేం? శంకరం తిరిగి అడిగాడు. నాకు అంత ప్రియాతి ప్రియమైన వ్యక్తి మీరు తప్ప ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాను అంది భవానీ. ఇలారా అంటూ శంకరం ముందు దారి తీశాడు. వెనకాల నెమ్మదిగా అడుగులేసుకుంటూ వచ్చింది భవానీ ముందు హాల్లోకి. ముందొస్తున్న శంకరాన్ని వెనకాల తడుముకుంటూ వస్తున్న భవానీని అయోమయంగా చూశాడు. చూడండి ప్రసాద్, ఈమె మీ చెల్లెలు భవానీ. భవానీ, అమ్మ చెబుతుండేది గుర్తుందా నీకు? మీ అన్నయ్య చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని. ఇతనే మీ అన్నయ్య, నీ ఎదురుగా ఉన్నాడు అన్నాడు శంకరం. ప్రసాదు ఆనందంతో తలమునకలవుతుంటే భవానీ విస్మయంగా మా అన్నయ్య, మా అన్నయ్య అంది. ఎప్పుడో 3 ఏళ్లప్పుడు చూశాడు భవానీని. ఇప్పుడు ఎంత పెద్దగా అయింది. భవానీ చేతులు ఆనందంతో ఊపేస్తూ భవానీ, అవునమ్మా మీ అన్నయ్యనే అన్నాడు. అయ్యో, నాకు జ్ఞానం రాని వయసులో వెళ్ళిపోయావు. ఈనాడు ఎదురుగా ఉన్నా చూడలేను. ఎన్నాళ్ళు మమ్మల్ని చూడకుండా ఎలా ఉన్నావు? ఆనందం దుఃఖం మిళితం కాగా అడిగింది. భావానికి చూపు లేదని తెలిసి చాలా బాధపడిపోయాడు. ఎలా జరిగింది అన్నాడు. పక్కన శంకరం ఉన్నది కూడా మరిచిపోయి ఇద్దరూ ఎక్కడెక్కడి కబుర్లలో పడిపోయారు ఆ అన్నా చెల్లెళ్ళు. ఆ ఇంట్లో అందరికీ తెలిసిపోయింది భవానీ ప్రసాదులు అన్నా చెల్లెళ్ళని. అయితే ఇకనే నువ్వు మా కూటంలో వాడివేనన్నమాట. అవునుగాని ప్రసాదు, ముందు మీ నాన్నగారికి ఉత్తరం రాయి, లేకపోతే సరాసరి వెళ్ళు. పాపం మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో అన్నారు శంకరంతో. అవునోయ్, మీది ప్రేమ వివాహం అని ఇంట్లో చెప్పకుండా వచ్చేశామని అన్నారు. పెద్దవాళ్ళు పిల్లల మీద ఏవేవో ఆశలు పెట్టుకుంటారు. అవి నెరవేరకపోతే కోపం తెచ్చుకుంటారు, కేకలేస్తారు. కానీ ఎన్నాళ్ళుంటుందో వాళ్ళ కోపం. మీరు కనిపించని క్షణం నుంచి మీకోసం తపించరు తల్లిదండ్రులు. ఈసరికి మీ అమ్మగారి కోపం ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది. పెద్దతనంలో కొడుకు కోడలు ఇంట్లో తిరుగుతుంటే చూడాలనిపించదా ఆవిడికి మట్టుకు? రావుగారి మాటలకు శంకరం, మీరు చెప్పింది నిజమే. అయితే మా అమ్మకి నా మీద కాని భవానీ మీద కాని వ్యక్తిగతంగా ద్వేషం కోపం లేవు. భవానికి చూపు లేదని కాదన్నది అంతే. అందుకనే ఆమెకు చూపు వచ్చాకనే వెళతాను అన్నాడు. ప్రసాద్ కోరికపై ఆ రోజు శంకరం తాము అక్కడున్న విషయం ప్రసాద్ కనిపించిన వైను భవానీ ఆపరేషన్ సంగతి అన్నీ తెలుపుతూ, మేం చిన్నవాళ్ళం, మా తప్పుల్ని మమ్మల్ని క్షమించి మీరు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను అంటూ ఉత్తరం రాసి అడ్రస్ ఇచ్చాడు. ఆ ఉత్తరాన్ని పోస్టులో వేయించాడు. ఆ రోజే భవానీని డాక్టర్ ఇంతియావాజ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. నీలకంఠం గారి ఇదేనండి. వరండాలో వాలు కుర్చీలో కూర్చున్న నీలకంఠం గారు. అవును, ఇదే ఇల్లు. ఎవరు కావాలి? నీలకంఠం గారు. అతను మళ్ళీ అన్నాడు. అవును, నేనే నీలకంఠాన్ని. ఇలా వచ్చి కూర్చో. ఆయన కుర్చీ చూపించారు. అతనొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏదో చెప్పడానికి సంశిస్తున్నట్లుగా ఉన్న అతనితో, ఏంటో సంశిస్తున్నావు చెప్పు బాబు అన్నారు. ఆహా, ఏం లేదు. మీకు తహసీల్దార్ గోపాలరావు గారు తెలుసా? తహసీల్దార్ గోపాలరావు గారా? ఆ, ఎక్కడో పేరు విన్నాను గాని పరిచయం లేదు. ఎందుకు? గోపాలరావు గారి కొడుకు నేను. నా పేరు శ్రీహరి. సంతోషం బాబు. ఎంతకీ నువ్వు వచ్చిన పని? సుజన మీ అమ్మాయే కదూ? ఆయన కనుబొమ్మలు ఒకసారి ముడివేసి చూశారు. తర్వాత, అవును, ఆ అమ్మాయితో ఏమైనా పనుందా? ఇంట్లోనే ఉంది, పిలవమంటావా? సుజన అప్పుడు గదిలో పడుకుని నిద్రపోతోంది. లోపలేదో పనిలో ఉన్న వరలక్ష్మి వీధిలో ఎవరివో మాటలు వినరావడంతో వచ్చి తలుపు చాటుగా నుంచుని తొంగి చూసింది వరండాలోకి.
ఎవరో అందమైన యువకుడు భర్తతో మాట్లాడుతూ ఉండడం చూసి ఏంటోనని చాటుగా నుంచునే వారి మాటలు వినసాగింది. ఆహా, మీతో మాట్లాడదామని వచ్చాను. మీ అమ్మాయి సుజన నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. ఒకసారి మీరొచ్చి మా నాన్నగారితో మాట్లాడితే. శ్రీహరికి ఏ విషయమైనా సూటిగా చెప్పేయడం అలవాటు. విషయం విన్న నీలకంఠం గారు కంగారు పడిపోతే చాటుగా విన్న వరలక్ష్మి సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఇంకా అలా చూస్తారేంటి? ఆ అబ్బాయి చూస్తే రాజాలా ఉన్నాడు అనేక అని భర్త మీద విసుకుంది. నీలకంఠం గారు తొందరపడలేదు. అవునంటే వాళ్లతో తాము సరితూగలేరు, కాదంటే భవానీలా ఇది కూడా వెళ్ళిపోతుందేమో అని ఆలోచించారాయన. మీరు సంశయించాల్సిన పనిలేదు. నాన్నగారు కాదనరు. నా ఇష్టమే ఆయన ఇష్టం. కాకపోతే పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుంటుందని నేను ఇలా వచ్చి చెబుతున్నాను. అలాగే బాబు, మాట్లాడతాను. కానీ మీ హోదాకి మేము సరితూగలేమేమో. మాకే చిన్నతనంగా ఉంటుంది. మీరలా అనుకోవద్దు. ముందు నాన్నగారితో మాట్లాడండి చాలు. అలాగే అమ్మాయితో కూడా ఓసారి మాట్లాడి చెబుతాను. అయితే నేను వెళ్ళొస్తాను అంటూ శ్రీహరి లేచాడు వెళ్ళడానికి. ఉండు బాబు, కొంచెం కాఫీ తీసుకుని వెళుదు గాని అని వరలక్ష్మి అంటూ పిలిచారు భార్యని. ఉండడానికి ఆ తలుపు పక్కనే ఉన్నా అక్కడి నుంచే పలికితే తను ఇందాకటి నుంచి అక్కడే ఉన్నట్లు పసిగడతారేమోనని గబగబా వంటింట్లోకి పరిగెత్తి అక్కడి నుండి వస్తున్నానంటూ మాట వెనకే తను వచ్చింది గుమ్మంలోకి. కొంచెం కాఫీ కలిపి పంపు అన్నారు భార్యతో. అలాగే అంటూ లోపలికి వెళ్ళిపోయింది వరలక్ష్మి. సుజన నిద్రపోతోందని తెలియని శ్రీహరి ఆమె ఒకసారి కనిపిస్తుందేమోనని ఒక్కోసారి తన చూపుని అలా లోపలికి సారిస్తున్నాడు. సుజన కనిపించలేదు. కాఫీ తాగి వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయాడు శ్రీహరి. అతను అటు వెళ్ళగానే వరలక్ష్మి వరండాలోకొచ్చి ఏదో ఆలోచిస్తున్నట్లుగా కూర్చున్న భర్తని ఎవరతను, ఎందుకొచ్చాడు అంటూ తెలియనట్లే ప్రశ్నించింది. భార్యను కూర్చోమని విషయమంతా చెప్పారు. అయితే ఇకనే అతనే వచ్చి చెప్పినప్పుడు మనం వెనకాడ్డం ఎందుకు? వెళ్ళి అడగండి ఆయన్ను అంది వరలక్ష్మి. వెళ్ళి అడుగుతానులే, కాస్త మంచి చెడ్డ ఆలోచించాలి కదా. లేడికి లేచిందే పొరుగంటే ఎలా కుదురుతుంది? మీరలా మేనమేషాలు లెక్కబెడుతూ కూర్చోండి. భావానీలా ఇది కూడా తన దారి తను చూసుకునే వరకు ఉన్నంతలో బాగానే ముఠ చెబుదామని చెప్పండి. అబ్బబ్బా, వెళతానన్నానుగా ఆయన విసుక్కున్నారు. ఆ రోజు సాయంత్రమే వర్జ్యం అది లేకుండా చూసుకుని గోపాలరావు గారింటికి వెళ్లారు నీలకంఠం గారు. అన్ని విషయాలు మాట్లాడి ఆ అమ్మాయిని చూసుకోవడానికి దంపతులిద్దరూ రండి అంటూ ఆహ్వానించారు. వాళ్ళందుకు అంగీకరించారు.